హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మనకు వచ్చే నెల పెన్షన్ పంపిణీలో భాగంగా కొన్ని కీలక మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. గత విధానంలో కాకుండా ఈసారి కొత్త విధానంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ పెన్షన్ పంపిణీకి శ్రీకారం చుడుతూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగానే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి 50 సంవత్సరాలకే పెన్షన్లకు సంబంధించి ఊహించని శుభవార్తను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించింది. సో ఈ యొక్క 2 అప్డేట్‌లకు సంబంధించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. పూర్తిగా అయితే వీడియోని చూడండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మనకు అమలు చేస్తూ ప్రతి నెలలో 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపలే 100% పెన్షన్లు అయితే పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసి సో వాళ్ళ పైన ఎంతగా మనకు చూస్తున్నారంటే పెన్షన్లు ఖచ్చితంగా పంపిణీ చేయాలి అన్నట్లుగా ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు శ్రీకారం అయితే చుట్టింది. అయితే ఇందులో మనకు గడిచినటువంటి కాలంలో ఉన్నటువంటి పెన్షన్లని ఒకేసారి సామాజిక భద్రతా పెన్షన్లు 4,000కి పెంచి వికలాంగుల పెన్షన్లకు 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అయితే మేము అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారందరికీ 100% 50 సంవత్సరాలకే కొత్తగా పెన్షన్లను అయితే మంజూరు చేస్తామని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో మనకు హామీ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి కొత్తగా మనకు పెన్షన్లకు సంబంధించి వచ్చే నెలలో అమలు చేయబోయేటువంటి పెన్షన్లకు సంబంధించి ఆన్లైన్లో మనకు త్వరలో సైట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఏ ఏ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మనకు అవైలబిలిటీలో ఉందో క్లారిటీగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వలస కార్మికులు ఎవరైనా సరే, వలసదారులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు వలస పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్లు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేసి స్పౌజ్ పెన్షన్స్ అయితే ఉన్నాయండి. ఈ స్పౌజ్ పెన్షన్స్ అనేది భర్తకి ఆల్రెడీ పెన్షన్ అనేది వస్తుంది. అతను కనుక మరణిస్తే కేవలం ఒక నెల లోపలే అతనికి అతని మీద వస్తున్నటువంటి పెన్షన్ తిరిగి వాళ్ళ భార్యకి అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని స్పౌజ్ పెన్షన్ అంటారు. సో ఈ యొక్క 2 రకాల పెన్షన్లు అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక మనకు తాజాగా వచ్చే నెలలో మనకు వచ్చేసి ప్రజెంట్ ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి దివ్యాంగులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి వారం సోమవారం, మంగళవారం రోజున మనకు సదరం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చిందనమాట. సో మీరు ఈ యొక్క సదరం స్లాట్స్ అనేటివి మీ సేవలో బుక్ చేసుకోవచ్చు. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో కూడా మీరు ఈ యొక్క స్లాట్స్ అయితే బుక్ చేసుకొని అనంతరం ఈ యొక్క స్లాట్స్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మీరు మెడికల్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మెడికల్ టెస్ట్కి వెళ్ళేసి మెడికల్ టెస్ట్లో మీరు మీ యొక్క డిజబిలిటీ పర్సంటేజ్ అనేది ఎంత వస్తుందో సో దాన్ని బేస్ చేసుకొని మీకు నేరుగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలైతే చేస్తారనమాట. అయితే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సదరం స్లాట్స్ బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్స్ అనేది మనకు 45% కంటే ఎక్కువ కనుక మీకు డిజబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీరు పెన్షన్లకు అయితే ఎలిజిబిలిటీ వస్తారు. ఇటువంటి పెన్షన్లన్నీ కూడా అంటే మనకు దివ్యాంగుల పెన్షన్లన్నీ కూడా మనం ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో మనకు వచ్చే నెల పెన్షన్లు అనేటివి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తూ ఉందంటే ప్రతి నెలలో కూడా 1వ తారీఖున పెన్షన్ ఇస్తారు. ఒకవేళ ఆదివారం కానీ సెలవు కానీ 1వ తారీఖున వస్తే మాత్రం దానికి ముందు రోజున మనకు 30వ తారీఖున లేదా 31వ తారీఖునే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. సో ఈ నెలలో కూడా అదే విధంగా మనకు పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. పంపిణీ అనేది ఉంటుంది. 1వ తేదీ నుంచి 2వ తేదీ లోపల ఖచ్చితంగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గతంలో మాదిరిగా అయితే మీరు లేట్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకనంటే మేము ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోయినా నెక్స్ట్ మంత్ పెన్షన్లో కలిపి మేము పెన్షన్ 2 నెలల పెన్షన్ అయితే తీసుకుంటామని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదండి. ఏ నెల పెన్షన్ ఆ నెల కంప్లీట్ అయిపోవాలి. మిగిలిపోయినటువంటి పెన్షన్లన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే సచివాలయం వచ్చేసి సచివాలయం దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ వెల్ఫేర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా పెన్షన్లకు సంబంధించి మనం ఎక్కడి నుంచి అయితే విత్డ్రా చేసుకున్నాం వాళ్ళకి డీడీఎల్ రూపంలో తిరిగి కట్టేస్తారు. మన డబ్బులు ఆ సచివాలయంలో ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి.
సో మనం ఇప్పుడు ఈ నెల పెన్షన్ తీసుకోలేదనుకోండి, ఆ డబ్బులు తిరిగి గవర్నమెంట్‌కి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు కొత్తగా ఆ నెల పెన్షనే వస్తుంది. ఆల్రెడీ పంపించేసిన పెన్షన్ తిరిగి ఇవ్వడం కుదరదు. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. దాదాపు 2,500 కోట్ల రూపాయల వరకు సచివాలయాల్లోనే ఇంకా నిలబెట్టుకొని ఉన్నారు. పెన్షన్‌ల డబ్బులు మిగిలిపోయినటివి తిరిగి పంపియట్లేదని చెప్పేసి రీసెంట్‌లీ చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఫైర్ అయితే అయ్యారన్నమాట. సో కాబట్టి ఏ నెల పెన్షన్ అనేది ఖచ్చితంగా తీసేసుకోండి. అండ్ మనకు 50 సంవత్సరాలు కలిగినటువంటి వయసు కలిగినటువంటి వారికి కూడా మనకు వచ్చే నెలలో మనకు 14, 15 తారీఖుల్లో ఈ యొక్క కొత్తగా పెన్షన్లు అనేటివి మనకు మంజూరు చేసి వాటిలో 50 సంవత్సరాల వరకు కూడా అమలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. సో ఆ యొక్క అప్డేట్స్ అనేటివి మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి రెగ్యులర్‌గా పొందుతూ మీ యొక్క మొబైల్‌కి వచ్చేస్తుంటాయి. కాబట్టి పెన్షన్‌దారులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.